దగ్గరకు వచ్చి పీడియాస్టిక్ నైని మేడం, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ గారికి మా మినర్వా విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమం అనేది అందరికీ కావాలి, కానీ మన దగ్గరికే వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దండి, మీ దగ్గరికి వచ్చి మేము ఫ్రీగా చెకప్ చేస్తామని ఎవరికో ఉంటది ఆ ఆలోచన. మరి ఆ లోటస్ హాస్పిటల్ వారికి ఆలోచన రావడం, మీ అందరికీ కూడా మీ యొక్క హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రంగాలలో ముందుకు వెళ్ళగలం. మరి అలాంటి కార్యక్రమం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రిన్సిపల్ సోమేష్ గారికి, అట్లాగే లోటస్ హాస్పిటల్ డాక్టర్ గారికి, వారి ప్రతినిధికి, కరెస్పాండెంట్ రాజగోపాల్ గారికి, మినర్వా సిబ్బందికి ముందుగా హృదయపూర్వక నమస్సులు, చిరంజీవి లగ్న ఆశీస్సులు. ఈరోజు లోటస్ హాస్పిటల్స్ వారు చేస్తున్న ఈ గెస్చర్ రియల్లీ మన మినర్వా విద్యా సంస్థల తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఫ్రీ ఎగ్జామినేషన్ చేయడమే కాకుండా మీకు ఒక అద్భుతమైన హెల్త్ ఫైల్ ఇవ్వడం, అట్లాగే ఎగ్జామినేషన్ ప్యాడ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళు సిఎస్ఆర్ కింద చేస్తున్నారా ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఇది ఒక మానవతా దృక్పథంతో చేస్తున్న ఒక అద్భుతమైన ప్రక్రియ అని చెప్పి లోటస్ హాస్పిటల్స్ వారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతిదీ కాలుష్యమే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం తల్లి పాల దగ్గర నుంచి కూడా అంత కలుషితం అయిపోతుంది, అంటే తల్లి తినే ఆహారం వల్ల. సో దానికోసం చిన్నతనంలో ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోవడం, ప్రతి తరగతిలోనే కూడా 20 to 25% పిల్లలు స్పెక్టికల్స్తో ఉండడం, ఒక అరగంట బయట పెండో నిలబడితే పడిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఒక విధంగా తెలియని అనేక ఎప్పుడో తెలుసుకునే టైంకి క్రానిక్ అయిపోతున్నాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న నినాదంతో ఈరోజు లోటస్ హాస్పిటల్ వాళ్ళు ఆ ప్రివెంటివ్ టెక్నిక్స్ అని కూడా, ఆ ప్రివెంటివ్ స్టెప్స్ అన్ని కూడా తీసుకుని వారు మన దగ్గరికి వచ్చి మనకు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ పిల్లలంతా కూడా కరతాళంతో లోటస్ హాస్పిటల్ వారికి తెలియజేయపరుస్తుందని కోరుతున్నాను. వన్స్ అగైన్ డాక్టర్ అండ్ ద రిప్రజెంటేటివ్, ప్లీజ్ కన్వే అవర్ హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు యువర్ మేనేజ్మెంట్. I'm Dr. Naini Andi. On behalf of Lotus Hospital, I'm a pediatrician. This is a very good opportunity even for me to look after all these kids. And as sir has said, prevention is the best medicine. And there are many kids who are actually underweight, as I have seen. So the first thing is dietary modification is the main primary thing. Pillalla entante first wala nutrition సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమీ ఇన్ఫెక్షన్స్ రావు. ఇన్ఫెక్షన్స్ వస్తే ఆల్రెడీ మాల్నరిష్డ్ అయిపోతారు. సో ఇట్ ఈస్ అ విషియస్ సైకిల్లో ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ అండ్ ఎవ్రీ వన్ టు కాన్సన్ట్రేట్, ఈవెన్ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం అబౌట్ వాట్ ఈస్ న్యూట్రిషన్, వాట్ ఇంపార్టెన్స్ ఇట్ హ్యాస్.